ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు మనం ఒక సంస్కృత నాటకాన్ని పరిచయం చేసుకుందాం మన యొక్క ఛానల్ ద్వారా. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం మనం మరొక 4-5 చేత కూడా చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా పెట్టండి. మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఆ నాటకం పేరు మృచ్ఛకటికము. మృచ్ఛకటికము అంటే దాని అర్థం ఒక చిన్న మట్టి బండి అని. ఈ నాటకాన్ని సంస్కృతంలో శూద్రకుడు అనేటువంటి కవి రాశాడు. అనేక భాషల్లోకి అనువాదమైంది ఈ నాటకం. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శిస్తూనే ఉన్నారు యావత్ భారతదేశంలో. అంతేకాకుండా విదేశీ భాషల్లో కూడా అనువాదం చేయబడి ప్రదర్శింపబడుతూ ప్రజాదరణ పొందినటువంటి గొప్ప నాటకం ఇది. ఇందులో ఈ నాటకంలో అత్యుత్తమమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. అంతేకాదు ఆనాటి ప్రజల యొక్క జీవితాన్ని వాస్తవికతకి అతి దగ్గరగా చిత్రీకరించటం ఇందులో ప్రత్యేకత. ఈ నాటకం ఇప్పటిది కాదు, సుమారుగా 2500 సంవత్సరాల క్రితం. ఇందులో పాత్రలు చారుదత్తుడు, వసంతసేన, మైత్రేయుడు, సంస్థానకుడు, ఆర్యకుడు, శర్విలకుడు, మదనిక. ఇది జరిగినటువంటి ప్రదేశం అవంతి నగరం. ఆనాడు అవంతి అన్నారు, ఇవాళ ఉజ్జయిని అని పిలుస్తున్నాం. ఉజ్జయినిలో మహాకాళుడు ఉన్నాడు. ఇటీవల ఫిబ్రవరి మాసంలో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేము వెళ్ళి ఆ ఉజ్జయినిలో ఉండేటటువంటి మహాకాళుడిని అలాగే అమ్మవారిని దర్శించుకొని వచ్చాం. ఇక ఈ నాటకం యొక్క నేపథ్యం గనక మనం పరిశీలిస్తే, సాధారణంగా సంస్కృత నాటకం అనగానే అందులో ఉదాత్తమైనటువంటి నాయకులు ఉంటారు. వాళ్ళ మధ్య జరిగేటటువంటి ప్రేమాయణం, ప్రణయం, విరహం లాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ నాటకంలో దొంగలు, జూదరులు, విటులు పోకిరీగా తిరుగుతూ జనాల మీద జులుం సాగించేటటువంటి రాజుగారి బావమరిది, అతన్ని ఎదిరించే ఒక విప్లవకారుడు, అతనంటే అభిమానం చూపించేటటువంటి సైనికులు, వీళ్ళందరూ ఉంటారు. మనం జానపద సినిమాలో చూస్తుంటాం. పాతాళ భైరవిలో కూడా రాజుగారి యొక్క బావమరిది జులుం చూపిస్తూ ఉంటాడు, రేలంగేశాడు ఆ పాత్ర. అలా చాలా సినిమాల్లో, జానపద సినిమాల్లో ఆ విధంగానే ఉంటుంది. రాజు కొంచెం అమాయకుడుగా ఉంటాడు, అలా బావమరిదిలే పెత్తనం చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ నాటకంలో చాలా దృశ్యాలు వీధుల్లోనే జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. సాయంత్రపు చీకట్లో వీధిలో వెళుతున్నటువంటి వేశ్యని ఆ రాజుగారి యొక్క బావమరిది వెంటాడి చెరపట్టడానికి చేసే ప్రయత్నంతో ఈ నాటకం మొదలవుతుంది. ముందుగా పాత్రల యొక్క పరిచయం ఏంటో తెలుసుకుందాం. చారుదత్తుడు, అతడి యొక్క పరివారం. చారుదత్తుడు ఒకప్పుడు డబ్బున్నటువంటి వ్యాపారవేత్త, ఇప్పుడు పేదవాడైపోయాడు. అతడి పరివారంలో మైత్రేయుడు,
ఈ చారుదత్తుడి దగ్గర ఉండే సహచరుడు కొంచెం చమత్కార సంభాషణ చేసేవాడు. ఇక మూడవ పాత్ర వర్ధమానకుడు. ఈ మైత్రేయుడి దగ్గర ఉండే ఒక పనివాడు ధూతాదేవి. ఈమె చారుదత్తుడి యొక్క భార్య. రోహసేనుడు అతడి యొక్క కుమారుడు. రథనిక అనేటువంటి ఆమె వాళ్ళ ఇంట్లో పరిచారిక. ఇక సంవాహకుడు అతడి ఇంట్లో పనిచేసి జోదరిగా మారిపోయి చివరికి బౌద్ధ సన్యాసిగా మారినటువంటి వాడు. ఇక వసంతసేన ఆమె యొక్క పరివారం. ఈ వసంతసేన ఒక వేశ్య. మదనిక ఆమె యొక్క పరిచారిక. శర్విలకుడు అనేటువంటి వాడు ఈ మదనిక యొక్క ప్రియుడు, ఒక దొంగ. ఇక ఇతర పాత్రలు ఏంటంటే ఆర్యకుడు, ఇతడు ఖైదు చేయబడ్డ వీరుడు. శకారుడు రాజుగారి యొక్క బావమరిది. విటుడు ఆ రాజుగారి యొక్క బావమరిది యొక్క సహచరుడు, ఫ్రెండ్. స్థావరకుడు అతడికి బండివాడు, బండి నడిపేవాడు. ఇంకా చందనక వీరకులు వీళ్ళిద్దరూ ఆర్యకుడు ఎక్కినటువంటి బండిని ఆపినటువంటి దండనాయకులు, అంటే సైన్యంలో అధికారులు. ఇక మాధురుడు జోదశాలకు అధిపతి, పేకాట క్లబ్కి ఓనర్ అన్నమాట. ఇక దూతకరుడు, దుర్ధరుకుడు వీళ్ళిద్దరూ కూడా ఆ జోదశాలలో జోదం ఆడేటటువంటి వాళ్ళు. ఇంకా ప్రధాన కథ ఏమిటంటే చారుదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉజ్జయిని నగరంలో ఉన్నాడు. అతడి తాత ముత్తలు మంచి వ్యాపారవేత్తలు. వాళ్ళు వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించారు. అయితే ఈ చారుదత్తుడు దాన ధర్మాలు విరివిగా చేసి డబ్బంతా పోగొట్టుకొని ప్రస్తుతం పేదరికంలో దరిద్రంలో ఉన్నాడు. ఇతడు అందగాడు, గుణవంతుడు. ఇతడికి భార్య, ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నారు. అతన్ని ఆశ్రయించుకొని మైత్రేయుడు, వర్ధమానకుడు వీళ్ళిద్దరూ అనుచరులుగా ఉన్నారు. ఇతను పేదరికంలో ఉన్నా కూడా గతంలో సేవించారు, ఇప్పుడు సేవిస్తున్నారు. రథనిక అనేటువంటి పనిగత్తె కూడా ఉన్నది, పని మనిషి. ఆ ఊళ్ళోనే వసంతసేన అనేటువంటి అమ్మాయి వేశ్యాకులంలో పుట్టి ఇంకా ఆ వృత్తిని చేపట్టకుండా ఉన్నది ఒక సుందరిమణి. ఆమె ఒక ఉత్సవంలో ఇతన్ని చూసింది, ఈ చారుదత్తుణ్ణి ఇష్టపడింది. శకారుడు అనేటువంటి రాజుగారి బావమరిది కూడా ఈ అందాల భరిణను చూసి ఇష్టపడ్డాడు. ఒకరోజు సాయంత్రం తన అనుచరుడితో కలిసి ఆమె వీధిలో నడిచి వెళుతూ ఉంటే వెంటపడ్డాడు. వసంతసేన అతని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ వీధిలోనే ఉన్నటువంటి చారుదత్తుడి యొక్క ఇంట్లోకి దూరి రక్షణ పొందింది. చారుదత్తుడు కూడా ఆమెను చూసి ఇష్టపడ్డాడు. మళ్ళీ మళ్ళీ ఆ ఇంటికి వచ్చేందుకు వీలుగా తన నగలు తీసి మూటగట్టి, నాకు శకారుడంటే భయంగా ఉంది, రాజుగారి బావమరిదంటే, అందువల్ల ఈ నగలు మీ దగ్గర దాచండి అని చెప్పింది. ఆ చారుదత్తుడు ఇల్లు చూస్తే శిథిలావస్థలో ఉంది. ఆ నగల మూట కనుక పోయిందంటే తాను అనుభవిస్తున్న దరిద్రానికి తోడు ఒక అప్రతిష్ట కూడా వస్తుంది. అందుకని ఆ నగల మూటని పగలుపూట ఏమన్నా వర్ధమానకుడు, రాత్రిపూట మైత్రేయుడు, వీళ్ళిద్దరూ అనుచరులు చారుదత్తుడికి. దీన్ని కాపలా కాయమని చెప్పాడు చారుదత్తుడు. చారుదత్తుడి వద్ద ఒళ్ళు పట్టేవాడిగా గతంలో పనిచేసిన వాడు ఒకడున్నాడు. వాడి పేరు సంవాహకుడు. వాస్తవానికి పాద సంవాహనము అంటే కాళ్ళు పిసకటం. అందుకని వాడికి వేరే పేరు లేదు, సంవాహకుడు అని పేరు. వాడు ఇప్పుడు జోదగాడైనాడు, జోదంలో ఓడిపోయాడు.
జోద మంటపం అద్దె కూడా చెల్లించకుండా పారిపోబోతూ ఉంటే వాళ్ళు తరిమి తరిమి కొట్టారు వాడిని. వాడు పారిపోతూ దారిలో ఉన్నటువంటి వసంతసేన ఇంట్లో జరబడ్డాడు. వాడు చారుదత్తుడు తాలూకు మనిషి అనేటువంటి అభిమానంతో ఆ వేశ్య వసంతసేన అతని తరఫున డబ్బు చెల్లించి రుణ విముక్తుని చేసేసింది. ఈ పనికి అతడు సిగ్గుపడ్డాడు. ఆ సంవాహకుడు ఇక మీద ఈ అలవాటు మానేసి బౌద్ధ సన్యాసిగా మారిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత శర్విలకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. శర్విలకుడు అతడు ఒక దొంగ. వసంతసేన దగ్గర పనిచేసే మదనిక అనేటువంటి చెలికత్తెను ప్రేమించాడు. ఆమె బానిసత్వాన్ని విడిపించడానికి, అంటే ఆమె అక్కడ సేవికగా ఉంది కదా, ఆ సేవికాతనాన్ని విడిపించడానికి డబ్బు సంపాదించాలని దొంగతనానికి బయలుదేరాడు. ఆ రాత్రి చారుదత్తుడు ఇంట్లో కన్నం వేసి దూరాడు. అక్కడ మైత్రేయుడు ఈ నగల మూట పట్టుకొని నిద్రపోతూ భయంతో పలవరిస్తున్నాడు. ఆ దొంగ తన దగ్గరకు రాగానే అతనే తన స్నేహితుడు వర్ధమానకుడు అనుకొని, ఇదిగో ఈ మూట తీసుకో, జాగ్రత్తగా ఉంచు అని ఇచ్చేశాడు. అనాయాసంగా ఎటువంటి శ్రమ లేకుండా చేతికందినటువంటి ఆ నగల మూట పట్టుకొని మదనికి దగ్గరకు వచ్చాడు ఈ యొక్క జోదగాడు. వసంతసేనకు విషయమంతా తెలిసింది. అన్నది ఆమె, నాకు ఏ పరిహారం అక్కర్లేదు, వెళ్ళి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పింది. మదనికను బండెక్కిస్తూ ఉండగానే ఆర్యకుడు అనేటువంటి వాడిని విప్లవకారుణ్ణి బంధించారు అనేటువంటి ఒక ప్రకటన వెలువడింది. ఆర్యకుడు ఒక విప్లవకారుడు. అప్పుడు ఆ ప్రకటన వినబడగానే ఆ ఆర్యకుడు నా స్నేహితుడు, అతన్ని వెళ్ళి విడిపిస్తాను, నువ్వు ఈమెను మా నాన్నగారింటో విడిచి వెళ్ళు అని బండివాడికి చెప్పి అతడు వెళ్ళిపోయాడు. ఆ వర్ధమానకుడు, చూడండి, వర్ధమానకుడు కాదు, మదనికిని ప్రేమించినటువంటి శర్విలకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు. పేర్లు కొంచెం గుర్తు పెట్టుకోవాలి మనం. నగలు పోయిన సంగతి గ్రహించాడు చారుదత్తుడు. బాధపడుతూ ఉంటే అతడి భార్య వచ్చి తన పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి నగలను చేతిలో పెట్టి వసంతసేనకు పంపించు అని చెప్పింది భర్తకి. వసంతసేనను చారుదత్తుడు ఇంటికి వచ్చి దొంగతనం గురించి చెప్పి తన యొక్క నగలను చూపించింది. చూడండి, వాళ్ళిద్దరి మధ్య అనురాగం వెల్లివిరిసింది. ఎందుకని ఆ నగలు ఆమెకే చేరినాయి కదా. ఈ శర్విలకుడు అనేవాటి వాడు దొంగతనం చేసుకెళ్ళి ఆ మదనికను విడిపించుకోవడానికి చేశాడు కదా. అందువల్ల ఆ నగలు తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా అంకురించింది, అనురాగం వెల్లివిరిసింది. మరోరోజు ఉదయం చారుదత్తుడు ఒక తోటకు వెళుతూ మైత్రేయుడితోటి వసంతసేనను ఒక గూటి బండిలో అక్కడికి తీసుకురమ్మనమని చెప్పి వెళ్ళిపోయాడు. తన మిత్రుడైన తన సేవకుడైన మైత్రేయుడిని. చారుదత్తుడు కొడుకు పొరుగింటి కుర్రాడు బంగారపు బండితో ఆడుకోవటం చూశాడు. చారుదత్తుడు పేదరికంలో ఉన్నాడు, వాళ్ళ పక్కింటి కుర్రాడు బంగారపు బండితో ఆడుకుంటున్నట్ట. అది చూసి తనకు కూడా అలాంటి బండి కావాలని ఏడుస్తూ ఉంటే అప్పుడు పని మనిషి మట్టితోటి బండి చేసి దానితోటి వసంతసేన వద్దకు తీసుకెళ్ళింది. ఆ పిల్లగాడిని చూసి వసంతసేన, నువ్వు కూడా బంగారు బండి చేయించుకో అంటూ తన ఒంటి మీద నగలు ఆ మట్టి బండిలో పోసింది. శకారుడు కోసం అదే తోటకు వెళుతూ ఉన్నటువంటి ఒక గూటి బండి రద్దీ వల్ల చారుదత్తుడి యొక్క ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అది
చారుదత్తుడు తన కోసం పంపించిన బండే అనుకొని వసంతసేన ఆ బండిలో కూర్చుంది. చూడండి. ఆ తర్వాత ఈ శర్విలకుడు ఆర్యకుణ్ణి విడిపించాడు. ఆర్యకుడు అనే విప్లవకారుడు అన్నారుగా అని డబ్బులు కట్టి విడిపించాడు. అతని సంకెళ్లతో సహా పారిపోయి వస్తూ ఉంటే రాజభటులు వెంటాడారు. చూడండి. తప్పించుకోవడానికి అటుగా వచ్చినటువంటి వసంతసేన కోసం వచ్చినటువంటి అదే గూటి బండిలో ఒదిగి దాక్కున్నాడు. ఆ బండి తోటకి చేరిన తర్వాత చారుదత్తుడు ఆ బండిలో దాక్కోనున్నటువంటి ఆర్యకుణ్ణి చూసి బంధనాలు విడిపించి పంపించేశాడు. వసంతసేన ఎక్కిన బండి శకారుడి దగ్గరికి చేరుకుంది. తను బతిమాలుకున్నా ఆమె వినకపోవడం వల్ల కోపం తెచ్చుకొని పీక పట్టుకొని నులిమి పారేశాడు. ఆ దెబ్బకి ఆమె కుప్పగూలిపోయింది. శకారుడు ఆమెను ఎండుటాకులతో కప్పేశాడు. ఇదంతా చూసినటువంటి తన సేవకుణ్ణి తన యొక్క మేడలో బంధించాడు, ఎవరికీ చెప్పకుండా. వసంతసేన వల్ల ఉపకారం పొంది గతంలో బౌద్ధ సన్యాసిగా మారినటువంటి సంవాహకుడున్నాడే జోదగాడు, ఆ తోటలో తన బట్టలు ఉతుక్కొని తడి బట్టలని అదే ఆకుల మీద ఆరబెట్టాడు, ఆ వసంతసేనని కప్పివేసిన ఆకుల మీద. ఇంతలో ఆకుల గుట్ట కదిలింది. ఆకులు కదిలించి చూశాడు, ఏమిట్రా అని. వసంతసేన అందులో ఉన్నది. అప్పుడు ఆ వసంతసేనని కాపాడి తాను నివాసం ఉండేటటువంటి బౌద్ధ ఆరామానికి తీసుకువెళ్ళాడు ఆ సంవాహకుడు. శకారుడు న్యాయాధికారుల దగ్గరికి వెళ్ళి చారుదత్తుడు నగల మీద ఆశ వల్ల వసంతసేనను చంపేశాడని ఒక అభియోగం చేశాడు. చంపటానికి ప్రయత్నించింది వాడు, కానీ ఆ నేరాన్ని చారుదత్తుడి మీద పెట్టాడు. దానికి తోడు వాళ్ళ పిల్లవాడి దగ్గర ఉన్న మట్టి బండిలో దొరికిన నగలు ఆ ఆరోపణకి బలం చేకూర్చింది. చారుదత్తుడిని కొరత శిక్ష వేయమని తీర్పిచ్చారు. ఆనాడు కొరత అనే ఒక శిక్ష ఉండేది. కొరత శిక్ష అంటే ఒక కర్రని ఒకవైపు బాగా పదునుగా చెక్కుతారు, ఆ కర్ర రెండో వైపు నేలలో పాతారు, ఆ పదునుగా ఉండే భాగం పైన ఉంటుంది. ఈ కొరత శిక్ష వేయబడినటువంటి వాడిని ఆసన మార్గం ద్వారా దాంట్లో గుచ్చుతారు. ఇది కొరత శిక్ష. ఆ శిక్షతోటే మరణిస్తారు వాళ్ళు. చూడండి, ఈ చారుదత్తుణ్ణి వజ్రభూమికి తీసుకువెళుతూ ఉన్నారు, చాటింపు వేస్తూ ఉన్నారు. ఇతనికి శిక్ష పడింది, శిక్ష అమలు చేయడానికి తీసుకువెళుతూ ఉన్నాం. అది విన్నటువంటి శకారుడి యొక్క సేవకుడు మేడలో బంధించాడుగా ఒకడిని, వాడు మేడలో నుంచి దూకేసి చారుదత్తుడు కాదు హంతకుడు, ఈ శకారుడే హంతకుడని అందరికీ ఎలుగెత్తి చాటు చెప్పాడు. శకారుడు వాడు దొంగని, తాను పట్టుకున్నందుకు తన మీద కోపంతో అలా నా మీద లేనిపోనివన్నీ చెబుతున్నాడు అని జనాల్ని నమ్మించి చారుదత్తుడికి సహాయం అందకుండా చేశాడు. ఆ చారుదత్తుడికి కొరత శిక్ష వేశారు అనే ప్రకటన విన్నది వసంతసేన. బతికే ఉంది కదా, ఆ బౌద్ధ సన్యాసి కాపాడాడు కదా. వెంటనే అక్కడి నుంచి గబగబా ఆ వజ్రభూమికి చేరుకుంది. చారుదత్తుడి మీద కత్తి ఎత్తినటువంటి తలారి తత్తరపడ్డాడు, ఆ శిక్షను అమలు చేయబోతున్నాడు. వసంతసేన సజీవుగా ఉండడం చూసి శకారుడు భయంతో పారిపోవటం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ శర్విలకుడు వచ్చి, ఆర్యకుడు రాజుని చంపేసి కొత్త రాజయ్యాడని, తనను కాపాడినందుకు కృతజ్ఞతగా కుశావతి రాజ్యాన్ని చారుదత్తుడికి ధారాదత్తం చేశారని చెప్పాడు. పారిపోబోతున్నటువంటి శకారుణ్ణి పట్టుకున్నారు. అతన్ని చంపేయబోతూ ఉంటే దయాగుణం కలిగినటువంటి చారుదత్తుడు ప్రాణభిక్ష పెట్టాడు.
తన ప్రాణానికే ఎసరు పెట్టిన వాడిని కూడా కాపాడాడు. చారుదత్తుడు మళ్ళీ ఐశ్వర్యవంతుడయ్యాడు, రాజయ్యాడు కదా. వసంతసేనని చేపట్టడానికి అతడి యొక్క భార్య కూడా అనుమతించింది. ఆ తర్వాత ఆర్యకుడు సుభిక్షంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇది స్థూలంగా కథ. ఇక్కడ కథ సుఖాంతమైంది. ఈ కథని తెలుగులో వసంతసేన అనేటువంటి పేరుతోటి 1967లో అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని తమిళ నటి వాళ్ళిద్దరితోటి ఒక బిఎస్ రంగా అనే ఆయన సినిమా తీశాడు. హిందీ భాషలో ఉత్సవ్ అనేటువంటి పేరుతోటి 1984 సంవత్సరంలో గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో సినిమా తీశారు. ఈ నాటకానికి తెలుగు అనువాదాలు చాలా వచ్చినాయి. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు అనువాదాన్ని మా చీరాలలో ఉన్నటువంటి అజో విభో కందాళం ఫౌండేషన్ వాళ్ళు 2005 సంవత్సరంలో ప్రచురించారు. దీని అధినేత శ్రీ అప్పాజోసుల సత్యనారాయణ గారు. వారు మాకు పితృ సమానులు, మంచి సాహిత్యాభిమాని. అలాగే బేతవోలు వారు కూడా చక్కటి తెలుగులో వ్యావహారిక భాషలో దేవీ భాగవతాన్ని అద్భుతంగా అనువాదం చేశారు. అది మనం చెప్పుకున్నాం గతంలో. అటువంటి ఈ మృచ్ఛకటికము అనేటువంటి ఈ యొక్క నాటకాన్ని మనం ఈరోజు స్థూలంగా పరిశీలించే ప్రయత్నం చేశాం. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ అనువాద గ్రంథాన్ని కొనుక్కొని చదివితే అందులో ఉపమానాలు, నాటకీయత ఇంకా ఇంకా మనస్సును హత్తుకుంటుంది. కాబట్టి అలా చదివి ఇంకా ఇంకా ఆనందిద్దాం. ఎందుకంటే సంస్కృత భాష అందరికీ తెలియదు. అందుకనే మహానుభావులు అజో విజో కందాళం ఫౌండేషన్ వాళ్ళు చక్కగా తెలుగులో మంచి కవి, సంస్కృతంలో మంచి దిట్ట అయినటువంటి బేతవోలు వారి చేత అనువాదం చేయించారు అందరికీ అర్థమయ్యే భాషలో అని మీతో మనవి చేసుకుంటూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.